మీ ఘనమైన మహిమ కలిగిన మీ నామములకు వేల కొలది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అనాదికాల సంకల్పములో మా ప్రభువా లోకములో నశించుబోతులను మీరు ప్రేమించి మీ ఉన్నతమైన ఫలములో పని చేయడానికి మీరిచ్చిన గొప్ప కృప కొరకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దయా సంకల్పాన్ని బట్టి మా ప్రభువా ఎవరి కాలంలో మా ప్రభువా మా తల్లి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి కుమారుని ప్రభువా కుమార్తెను అనుగ్రహించి ఘనమైన వారు ప్రభువా మీరు జరిగించి మీ ఉన్నతమైన ఫలములో మా తల్లి నీ కుమారుడు కోడలు కూడా పనిచేయడానికి ఇచ్చిన తలంతులు బట్టి మా ప్రభువా మీకు వందనాలయ్యా. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగునికే సమస్తమును కూడా సమకూర్చి జరిగిస్తున్న వాగ్దానం మా తల్లి మరోసారి మీ దేవదాసుని కుటుంబపక్షంగా నన్ను చేసిన కార్యములంతటిని బట్టి మరోసారి ప్రజలందరి ఎదుట మీ నామమును స్తుతించడానికి ఇవిచ్చిన మహాకృప కొరకే వందనాలయ్యా. అనుష్యాన్ని అలాగే మానవ ప్రభావ మీరు ప్రేమించి చక్కని కుమార్తెల ప్రభావ మీరు అనుగ్రహించారు. ఈ రోజు అన్నప్రసన్న వేడుకలో మా ప్రభావ మీ సన్నిధితోడు ఉంచండి. అభిషేకులైన దైవజనులు క్షేమంగా మా మధ్యకు నడిపించబడినట్లుగా మీ కృప దయచేయండి. ఆయా సంఘాల్లో ఉన్న ఆత్మీయులందరూ కూడా నా స్నేహితులు తోబుతులందరూ కూడా మా తల్లి సకాలంలో ఈ ప్రాంగణంలోకి నడిపించబడినట్లుగా మీ కృప దయచేయండి. భయంకర వడగలను ప్రభావం మీరు గద్దించి చల్లని మేఘములను ప్రభావం అనుగ్రహించమని విలాసులుగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రేమ కలిగిన మా ప్రభావ మాటల ద్వారా సాక్ష్యం ద్వారా మా తల్లి ఆయన మా తల్లి ప్రభావ వాక్య పరిచయం ద్వారా కేవలం ఈ స్థలంలో మీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకోండి. ప్రతి విధమైన ఆటంకాలన్నిటిని కూడా యేసు నామములో బంధిస్తున్నాం తల్లి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే ఆరోపించుకోమని యేసు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
స్నేహితుడు ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు?
తలుచుకుందాం. మన మధ్యన సహోదరి సామ్రాజ్యం స్తుతి పాడుటకే జీనా జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన
హల్లెలూయా. మంచిది కూడా పాడుబడిన సహోదరికి ఇప్పుడు తరపున ప్రత్యేకమైన వందనాలు. మంచి శ్రేష్టమైన సమయానికి మనం వస్తూ ఉన్నాం. సమయం చాలా విలువైంది కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య పరిచయం చేసుకుందాం. ఈ సమయంలో మరి టెంపుల్లో సేవ చేస్తున్న దైవజనులు షామిలిష్ గారి ప్రార్థనతో కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తలలో వచ్చినట్లయితే మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా పరలోకపు తండ్రి, దేవానికి ఉన్న స్తుతులు. ఈ ఉదయకాల సమయంలోనైనా ఈ శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చినందుకే నీకు వందనాలు. దేవా, ఈరోజు అన్నప్రస్తుత కార్యక్రమంలో ఉండగా ఈ సేవకుల చేత మాతో మాట్లాడండి. కూడి వచ్చిన బిడ్డలతో మీరు మాట్లాడండి. దేవా, నీ బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. జరగన ఉన్న కార్యక్రమం అంతా జయకరంగా మీరు జరిగించండి. దేవా, నీ కార్యక్రమం అంతట్లో మీరే ఉండి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రశస్త సహస్ర అన్నప్రసన వేడుకలో దైవ సందేశం అందించడానికి అభిషేకులు దైవజనులు వేదరత్నమయ్య గారిని ఆహ్వానించడం జరిగింది. మన దైవజనులు మన పాస్టర్ గారి యొక్క ఆత్మీయ తండ్రి గారు మరి ఈ విధంగా ఈ సమయంలో మన మధ్య ఉండి మనకు ఆశీర్వాదం మరి సమయాన్ని మరి దైవజనులు వేదరత్నమయ్య గారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నారు. గారు శ్రీరామ్ యొక్క మనోరాలు సహస్ర అన్నప్రసన్న కార్యక్రమానికి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి ఈ కుటుంబానికి ఎమ్మాన్యుయల్ వారి తల్లిదండ్రులకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇప్పుడు నా దైవజనులందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సంఘాల నుంచి ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా పాపర్ కానీ లేకపోతే ఎవరిపాడు కానీ ఇందుబాటు ఆ స్థలాల నుంచి వచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు స్తోత్రం చెప్తారా? అది మనోరాలు పుట్టినటువంటి సందర్భం మానవులకు వాడికి కుమార్తె దేవుడు అనుగ్రహించిన సందర్భాన్ని బట్టి మనందరూ ఈ స్థలంలో కూడుకున్నాం. ఈ కుటుంబ వ్యవస్థల గురించి దేవుడు ముందే మన వాక్యంలో దీవించినట్టు మనం చూస్తున్నాం. ఆది దంపతులైనటువంటి తల్లిదండ్రులను అనగా ఆదాము హవ్వలను సృష్టించినప్పుడే ఒక దీవెన వచనం, ఆశీర్వాదకరమైన వచనం దేవుడు పలికాడు. మీరు ఫలించి విస్తరించి మీ సంతానంతో భూమిని నింపండి అని చక్కటి దీవెన వచనాన్ని ఆరంభంలోనే దేవుని ప్రణాళిక, ఆయన అనాది ప్రణాళికలో వాళ్ళిద్దరిని ఏర్పాటు చేశారు. మరి ఎలీషా గారు శ్రీరామ్ గారిని ఏర్పాటు చేశారు. ఎలీషా గారు మరి ఇందుపల్లి వాస్తవ్యులు, మరి మా చిల్లమ్మ ఇస్తేరాము సిద్ధాపురం వాస్తవ్యురాలు. ఇది కృష్ణా జిల్లా, అది పశ్చిమ గోదావరి జిల్లా. కృష్ణాకి పశ్చిమ గోదావరికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అలాగే నేను పశ్చిమ గోదావరి జిల్లా వాసిని, మా పాస్టర్ గారు కృష్ణా జిల్లా వాసి. ఈ మా ఇద్దరికి కూడా వ్యత్యాసం ఉంది. జిల్లాలు ఎలాగైతే వ్యత్యాసం ఉందో ఆ విధంగా విధానాలు కూడా వ్యత్యాసంగా ఉంటాయి. ఎన్ని వ్యత్యాసాలు ఉన్నా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేటప్పటికి సదును చేయకూడదు కాక రైతులు అక్కడ ప్రతి ఫలము ఏం చేయబడుతుంది? పోడ్చబడుతుంది. ప్రతి కొరకైన స్థలం, కొండలు, లోయలు తోబడతాయని చెప్పారు. ఏ జిల్లా వాళ్ళైనా సరే, తెలంగాణ వాళ్ళైనా సరే, ఏ ప్రాంతీయులైనా సరే
యేసుక్రీస్తులో అంతటి ఐక్యత, సమాధానము ఉంది. ఓకేనా? మరి చక్కటి ఆర్కెస్ట్రా ఉంది, వారికి ప్రత్యేకమైన వందనాలు. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని అందించే ముందు ఒక సందర్భానుసారమైన చిన్న శరణాన్ని మీ ముందుంచాలని ఆశపడతా ఉంటాను. దేవుడు సజీవులుగా కాపాడు. మరోసారి దేవుని స్తోత్రం చెప్పండి. ఓకే. కాచిగా పడినవు నన్ను రక్షించినావు, గడచిన కాలమంతా నన్ను దీవించినావు. కాచిగా పడినావు వరుసగా దేవుడు మళ్ళను ఆయన సజీవులుగా కాపాడు. దేశవ్యాప్తంగా కోట్ల మంది ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ఎవరెక్కడో కూడా తెలియని పరిస్థితుల్లో దేవుడు మళ్ళను సజీవులుగా కాపాడాడు. ఇలాగ సంతోషకరమైన సమయంలో మనం వచ్చిన దేవుని వాక్యాన్ని సందర్భంలో జ్ఞాపకం చేసుకుందాం. మనకి సులభాలు చెప్పినటువంటి మరి కుటుంబాన్ని గురించి, కుటుంబ వ్యవస్థల గురించి దేవుడి యొక్క ప్రవక్తలు మరి దైవజనులు చెప్పినటువంటి 127వ కీర్తనలో 127, 128 కీర్తనలో మరి కలిపి రాస్తూ చెప్పినటువంటి కుటుంబ వ్యవస్థల గురించి కలిపి రాస్తూ చెప్తున్నటువంటి మాట 3వ వచనం 127:3లో కుమారులు యెహోవాను గ్రహించు, స్వాస్యము గర్భఫలమాయించు బహుమానము అని చెప్తూ 128వ కీర్తనలో ఆఖరి వచనంలో
మాట కనపడుతుంది. నీవు నీ పిల్లలను చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. పిల్లల ప్రకాశం మరి వాస్తవంగా మా నాన్నగారు మమ్మల్ని చూశారు కానీ నా వివాహానికి లేరు. మరి మా పిల్లల్ని చూడలేదు. పిల్లగా చూశారు కానీ పిల్లలను చూడలేదు. వాళ్ళ అన్నిలు అన్యుల కుటుంబంలో వచ్చి మేము కూడా మారాం. సరే ఎంత మరి వాళ్ళకి సంతోషం ఉండేదో చూసుంటే మా అమ్మ సంతోషపడుతూ ఉంటారు. కానీ ఆమె సంతోషించినప్పుడల్లా నేను కూడా ఏమనుకుంటాను, మా నాన్న కూడా ఉంటే అంత బాగుండేది. పిల్లలు చూడటం అనేది ఒక దీవెన అనే మాట దేవుని వాక్యం ద్వారా తర్వాత తెలిసింది. మారక ముందు తెలవల, మారిన తర్వాత పిల్లల ఈ మాటలు మన జీవితాలకి దేవుడు ఇచ్చినటువంటి ప్రేమలేఖలుగా కావచ్చు, లేక మనకు నడవడానికి ఒక మాట, లేక ఆజ్ఞలు, నిబంధనలు, కట్టడలు ఇవన్నీ మనకు అమూల్యమైనవిగా కుటుంబంలో కనపడతాయి. ఇలా మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో మరొక మాట పిల్లల విలువైన 2-3 మాటలు క్లుప్తంగా గుర్తు చేయాలని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. అక్కడ ద్వితీయోపదేశకాండంలో 4వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక మాట చదవగలరా? కొద్ది నిమిషాలు. నా దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు స్వాధీనపరచుకొనబో దేశమున ఆజ్ఞలను, కట్టడలను, నిధులను నేర్పి. ఓకే, 4:25 వచనం కూడా చదువు ఒకసారి. 25వ వచనం చదువు. మీరు పిల్లలను ఎలాగంట? మీరు పిల్లలను పిల్లలు అని ముదు మనవరాడు. ఎవరంట? మనవరాలు కాదు. ఏ మనవరాడు? ముదు మనవరాడు. ఎలీషా గారు మరి ఇశ్రాయేలు పిల్లలు చూశారు. పిల్లలు చూశారు. ఏం చేయాలి? ఇప్పుడు ఉన్నటువంటి అప్పుడు అన్నప్రసాద్ జరుపుకునేటటువంటి అమ్మాయి పేరేంటన్నారు? సహస్ర. మా పెద్ద అబ్బాయి కూడా ఈ మధ్య కుమార్తె పుట్టింది. 9 సంవత్సరాల తర్వాత పెళ్ళైంది. 9 సంవత్సరాలకి అమ్మాయి పేరు ఏం పెట్టారంటే నన్ను చూడమన్నారు. ఏదో పేరు నేను ఎన్నాళ్ళు చూసినా చూడట్లేదు. మన పేర్లేంటి ఒక రకంగా ఉంటాయి, వాళ్ళ పేర్లు ఒక రకంగా ఉంటాయి. ఏ కానీ పేరు చూసేవా అన్నారు. మీరే సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందిరా, ఎందుకంటే మీ అమ్మాయి కదా, మేము పెట్టిన కాడి నుంచి ఏదో పెట్టారంటారు. అందుకే మీ భార్య భర్తలు ఇద్దరు కూర్చొని ఆలోచించి దేవుని వాక్యం దగ్గర పెట్టుకుని ప్రార్థన చేసి పెట్టండి. లేదనుకుంటే అక్కడ ఇంకా నాకంటే పెద్ద దైవజనులు ఉన్నారు, ఆయనతో పెట్టించంటే ఆ పాపకి అద్వితీయ అనే పేరు పెట్టారు. ఏం పేరు? అద్వితీయ. నాకు అద్వితీయుడు అనేటటువంటి మాట ఒకవేళ కొడుకు కూడా అద్వితీయుడు అని పెట్టేవాడేమో, కూతురు కాబట్టి ఏం పెట్టాడు? అద్వితీయ అని పేరు పెట్టాడు. ఇది దేవుడు సంబంధించిన మాట. అద్వితీయుడు అనేది ఆయన ఒక్కడికే సంబంధించిన మాట. ఆయన మొదటివాడు, కడపటివాడు. అద్వితీయుడు ఆయన ఒక్కడే. కాబట్టి అమ్మాయి సహస్ర పిల్లలు చూడాలి, సహస్ర పెళ్లి చూడాలి. ఏమంటే అది దేవునికరమైనటువంటి విషయం. ఇక్కడేమో పిల్లలు చూస్తావు అన్నాడు 28వ కీర్తనలో. ద్వితీయోపదేశ కాండానికి వచ్చినవాడికి ఏమన్నాడు? మీరు పిల్లలను చూస్తారు అన్నాడు. యెహెజ్కేలు గ్రంథం ఇంకొక మాట, యెహెజ్కేలు గ్రంథంలో ఇంకొక మాట చెప్పాడు. 37వ అధ్యాయం 25వ వచనం కన్నా చూడండి ఒకసారి దయచేసి. అమ్మా మీ పితరులు 37:25 మీ పితరులు నివసించినట్లు ఆ సేవకుడైన యాకోబునకు నివసించిన దేశములో నివసింతురు. చూడండి ఒకసారి గుర్తుపెట్టుకోండి. పిల్లలను
వారి పిల్లలను ఏమండి వారి పిల్లలకు కూడా కుమార్తె మరి స్వాస్థ్యం అంటే భూమిని ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ప్రభుత్వ ప్రకారంగా కూడా తక్కువ ఉంది అని మనము ఆ వ్యవహారంలోనికి వెళ్ళం. కానీ తల్లిదండ్రులు ఇచ్చిన దాంతో ఏం చేస్తామంటే తృప్తి పడతారు ఆడపిల్లలు. పిల్లల గమనించినట్లయితే మనం దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే పిల్లలు అక్కడ నివసిస్తారు. ఇర్మియా గ్రంథంలో మరొక మాట ఏమని రాస్తాడంటే 29వ అధ్యాయం 5వ వచనం కానీ చదవతారా? ఒక మాట చదువుతారా? ఆ రోజుల్లో ఇజ్రాయెల్కి చెదిరిపోయారు కనుక వాళ్ళ గురించి మాట్లాడి విశ్వసించండి. తోటలు నాటుకోండి, ఏమండి వాటి ఫలములను అనుభవించండి, పెళ్లి చేసుకోండి, అర్థమైన తిరుగుడు తిరగద్దు, పెళ్లి చేసుకోండి. కుమారులను కుమార్తెలను కూడా కానండి, కుమార్తెలు అవసరమా అక్కర్లేదా చెప్పాలి. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. అలా రైటా రాంగా ఏమ్మా కుమార్తెలు అవసరమా కాదా? ప్రార్థనలో నేను చూసుకో లోకంలో ఎక్కడ ఉంటారో ఎలా ఉంటారో తెలియదు. కానీ లోకంలో పురుషులే ఎక్కువ ఉంటారని అన్నారు ఈ మధ్యన ఒక ఆయన. ఎందుకన్నాడు తెలియదు. పిల్లలు ఆయనకి ఎవరు కొన్ని స్వార్థం వచ్చిందేమో అనుకున్నాను నేను. కానీ పురుషులు ఎక్కువ ఉంటారు, స్త్రీలు ఎక్కువ ఉంటారు అని చెప్పలేము. కానీ అక్కడ యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారు మాత్రమే అక్కడ ఉంటారు. స్త్రీలు అవసరమై గృహ పరిపాలన దైవమి కానీ లేక రూతు రహాబు కానీ వీళ్ళందరూ మనకి మత్తయి సువార్త లిస్టులో ఈ స్త్రీలు కనపడతారు. ఈ మోడుబారినటువంటి ఆ జీవితాలన్నింటినీ కూడా వాక్యానుసారంగా ఏం చేశాడంటే సిగిరింపజేశాడు. దేవుడు స్తోత్రం చెప్పడం ఒకసారి, అడిగా చెప్పడం ఒకసారి. నాకు వివాహం అయిన తర్వాత మా ఆవిడ పాస్టమ్ గారు కూతురు. సరే నేను యేసత్మయ్య గారితో ప్రాంతాలకు వెళ్తూ ఉండేవాడిని. అంటే ఆయన బ్యాగ్ మోస్తూ ఆయన కూడా పరిచయం చేశారు. ఆ కారణం చేత చాలా మంచి కుర్రోడు అని చెప్పేసి అయ్యగారు చెప్తే అయ్యగారు చూసిన సంబంధం అన్నమాట. మా ఏమంటే సరే పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత మా పెద్దనాన్న గారికి ఒకటి పిల్లలేదు. ఆయన అలాగే చచ్చిపోయాడు పిల్ల లేకుండా. సరే పెళ్ళైన ఒక 5-6 నెలలకి పిల్లలు 5-6 నెలలకి పిల్లలు పుట్టేస్తారా, సంవత్సరానికి పిల్లలు పుట్టేస్తారా? మనుషులు కంగారు కాకపోతే అమ్మా దేవుడు ఇవ్వాలి కదా, కుమారులు యెహోవాను గ్రహించు శ్వాసం ఆయన ఇవ్వాలి కదా. ఆయన ఇవ్వండి ఎవరు ఏమి చేయలేము. కొంచెం ఆలస్యమైందని అందరూ అన్నారట. మీ బావగారి కంటే మీ పెదమాయకి కూడా పిల్లలు లేరు, అదే వారసత్వం అనుకుంటా మీ ఆయనకి, నువ్వు చేసుకోక ఇలాంటి వాళ్ళు చేసుకున్నావు ఏంటని చెప్పి అన్నారట మా పాస్టర్ గారు. ఏమంటే ఆవిడ ఇంటికి వచ్చేటప్పటికి ఒక మగం తూర్పు తిరిగిపోయింది. ఏమా ఏం జరిగిందంటే ఇలాంటి సంగతి కదా అని. ఎవరు చెప్పారు ఆ మాటలన్నీ? దేవుడిలో ఆశీర్వాదం ఉంది, దేవుడు తప్పుగా దీవిస్తాడా, ప్రార్థన చేద్దామని చెప్పి ప్రార్థన చేశాం. దేవుడు దయ వల్ల 4 బిడ్డల్ని 1 by 1 అంటే అర్థం ఏంటి? సంవత్సరం ఎంతమంది ఇచ్చాడు చెప్పండి. ఇసుకుపోయేంతగా దేవుడు పిల్లలు ఇచ్చాడు. అందులో 2 కుమారులు 2 కుమార్తెలు ఇచ్చాడు. గమనించండి. అందుకే అంటాడు కుమార్తెలను కూడా కనండి. ఏది తప్పు కాదు. కుమార్తెలు కన్నామని విచారించదు. కొంతమంది విచారిస్తారు, ఎన్ని డబ్బులు సమకూర్చాలో, ఎంత కట్టుకునేవాళ్ళు, ఏం చేయాలంటారు. దేవుడు ఆ టయానికి అన్ని సమకూర్చునుగాక. ఏ టయానికి? అప్పటి నుంచే కొంతమంది లేని వాళ్ళు లెక్కలేసి కూర్చుంటూ ఉంటారు. వడ్డీ లెక్కలు అలాంటి వేయదు. ఎవరు లెక్కలేసి కూర్చుంటారు, అలాంటి లెక్కలు వేయదు. 145వ కీర్తన 12వ వచనం కానీ అక్కడ ఒక మాట ఉంటుంది. ఏమనంటే పొరపాటు చెప్పానా, మా కుమారులు ఎదిగిన మొక్కలు వలె ఉందరు అని ఒక మాట చెప్తాడు. చదువుతారా? 145:12 144:12 అంట. మా కుమారులు ఎవరి కాలం ముందు వినాలి జాగ్రత్త. కుమారులైనా కుమార్తెలైనా దేవుడు
సృష్టిలో ఇద్దరు అవసరమే, అసలు అవసరం లేకుండా ఎవరు లేరు. దేవుడికి అందరూ అవసరం. మనసు దేవుడు స్తోత్రం చేయబడి అందరూ అవసరమే. వాళ్ళ ఇంట్లో ముసలిలో కొంతమందికి అక్కర్లేదేమో కానీ దేవుడికి అందరూ అవసరమే. అన్ని జాతులు అవసరం, అన్ని కులాలు అవసరం, ప్రజలందరూ ఆయన వారే. అది కట్టాడు. ఎవరి కాలబోదు తమ కుమారులు ఎదిగిన మొక్కలాగా నేటి సమాజానికి సంఘానికి ఉపయోగపడేటటువంటి మొక్కలాగా ఉండాలి. మా కుమార్తెలు నగరానికి, గ్రామానికి, పిల్లల సంఘానికి ఇక్కడ చెక్కిన మూల స్తంభంలాగా ఉండాలి. నేను స్తోత్రం చెప్పడం సరే. అలాగా ఈ కుమార్తెను శాస్త్రాలను సిద్ధం చేయలుగా. స్త్రీ చాలా బాగా చక్కబెట్టగలరు, పురుషులు తక్కువే చక్కబెడతారు. స్త్రీ అందరినీ, బంధువులందరినీ కూడా చక్కబెట్టుకోవచ్చు. ఏమంటే సగమాతోటి చక్కబెట్టుకోవచ్చు, బంధువులు చక్కబెట్టుకోవచ్చు, ఇంట్లో వాళ్ళని, బయట వాళ్ళని అందరినీ చక్కబెట్టవచ్చు. కనుక పిల్లల్ని మీరు చూస్తారు, మీకేం తక్కువ కాదు. కాబట్టి ఈరోజు ఇంత అట్టాసం చేస్తున్నాడు, వరుసగా కుమార్తె పుట్టినందుకు ఇంత అట్టాసం చేస్తున్నాడు. కుమారుడు పుడితే ఇంకెంత చేసేవాడు? అబ్రహాము లాగా పెద్ద విందు చేశాడంట. ఎంత చేసాడో కానీ గొప్ప విందు చేశాడంట. ఎంత చేశాడో మనకు తెలియదు. మండల వద్ద చేశాడో, లేకపోతే కనపడ్డ వాళ్ళ కేకర్స్కొచ్చి ఏం పెట్టాడు, భోజనం పెట్టాడో, లేకపోతే సాటింగ్ వేసాడు, అనౌన్స్మెంట్ చేయించాడు. మొబైల్ పుట్టినరోజు, ఇసాకు పుట్టినరోజు, 90 సంవత్సరాల వయసు శారమ్మ గారికి దేవుడు కుమారుడు ఇచ్చాడు, 100 సంవత్సరాల వయసు నాకు కుమారుడు ఇచ్చాడు రండి అని చెప్పి ఎంతమందికి చెప్పాడు అనుకోండి. దేవుని చిత్తం అయితే ఈసారి దేవుడు కుమారుడు అనుగ్రహించుగాక. చెప్పండి ఆమె. ఇంకోసారి చెప్పండి. ఎందుకంటే అధికమైన సంతోషం వెలుతో పిల్లరా ఆయన్ని, ఆయన కుటుంబాన్ని నింపుడు గాక. కనుక బిడ్డలరా ఇలాగ మనం ఆలోచన చేసినట్లయితే కుమార్తెలు, కుమారుడు తరాల వరకు నివసిస్తారు. దేవుని వాక్యంలో చూస్తే ఇంకా మూలే మన మాటను గుర్తు చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. 103వ కీర్తనలో మనకు తెలిసినటువంటి ఒక మాట కనబడుతుంది. 103వ కీర్తన 17వ వచనమో దయచేసి చూడండి. ఒక మాట ఏమని ఉంటుంది? ఏమండి ఏంటంట? కొంతమంది నిబంధనలు గైకోరు. అంటే దేవుని వాక్యం, నిబంధన కానీ, వాగ్దానాలు కానీ, కట్టడలు కానీ, నిధులు కానీ, ఇవన్నీ దేవుని వాక్యం. ఆయన ఏమైతే రాశాడో, ఏమైతే చెప్పాడో అవన్నీ తప్పకుండా ఏం చేయాలి? మనం గైకోనాలంట. కొంతమంది గైకోరు, తండ్రి మాట గైకోరు, భర్త మాట భార్య కూడా గైకోరు. కొన్ని చాలాసార్లు ఆ చెప్పేవాళ్ళు అలాగే చెప్తాం. ఏంటి చెప్పాడు? ఆయన అలాగే చెప్తా ఉంటాడమ్మా, ఏదో చెప్తా ఉంటాడు ఆయన. ఓకేనా? ఈ మధ్యన మా సంఘంలో కూడా ఆయన అంటాడు, ఏంటి భర్త రోజు చెప్పేద్దా ఉంటాడు ఏంటి అంటాడు. ఏంటో మరి ఆయనకి ఏం బాధ వచ్చేసింది ఏంటి అర్థం కావట్లేదు. ఏంటంటే సామిల్ గారు, భర్త గారు బాధ కూడా చాలా మందికి అర్థం కాదు. ఆయన ఏం మీ పేరు కొరకు, మీ మంచి కొరకు, మీ క్షేమం కొరకు మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు చెప్పేది భర్తకరా ఈరోజు మనం అయ్యో ఏదైనా బ్యాంక్ ఉద్యోగానికి వెళ్తావా? బ్యాంక్ ఏమైనా టైం అయిపోయిందా? కాబట్టి మీ క్షేమం కోరి, మీ పేరు కోరి దేవుని సేవకులు మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది ఏదో చెప్తూ ఉంటారులే. వాళ్ళు ఎవరో బయట వాళ్ళు అన్నారంటే సరే, విన్నవాళ్ళు అన్నారంటే సరే, నమ్మనోళ్ళు అన్నారంటే సరే, కానీ నమ్మినోళ్ళు కూడా అదే తొంత. ఏమండి విశ్వాసం ఉంచిన వాళ్ళు కూడా అదే పద్ధత. నో, పిల్లరా దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. అక్కడ చదవం ఒకసారి దయచేసి. ఆయన నిబంధన గైకొనొచ్చు, ఆయన కట్టడలు అనుసరించి ప్రార్థనలో చెప్తాం, చర్చిగా వస్తాం, కానుకలు చెప్తాం, కూటల్లో పాల్గొంటాం, అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఆయన నిబంధనలో, కట్టడలో ఏం చేయము? గట్టిగా చెప్పండి ఒకసారి. అనుసరించాలి. అమ్మ ఏం చేయాలి? అనుసరించాలి. ఎవడి తండ్రి కుమారుని కనపరచాలి కదా. ఎవడి యాజకుడు ఎవడి దేవుడి కనపరచాలి కదా. నేను యాజకుడు అయితే, లేక యజమానుడు అయితే మీరు
నన్ను కనపరుచుద్దా? తండ్రి కుమారుని ఏమంటే కుమారుడు తండ్రిని కనపరచాలి. ఏమండి విశ్వాసులు పాస్టర్ గారిని వీళ్ళు లేకపోతే పాస్టర్ గారు కనపరచడం అంటే కూర్చోబెట్టి ఏమంటే అగ్రతలు వెలిగించి పూజ చేయమని కాదు. ఆ మాటలు ఉంటాయి, అది చెప్పే విధానాలు ఉంటాయి. అవి ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే కైకొనాలి. దేవుడు సోదరులు చెప్పు సారే, కైకొనాలి. ఎవరైనా సరే కైకొంటేనే నీ మీదకైనా నా మీదకైనా మన మీదకైనా ఎవరు కైకుంటారో వాళ్ళ మీదకి దీవెనలు వస్తాయి. ఎవరు కైకుంటారో వాళ్ళ మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. ఎవరు కైకుంటారో వీళ్ళు వాళ్ళు తప్పుగా దీవించబడతారు. అందులో అనుమానం లేదు. పరిస్థితులన్నీ మార్చారు. అబ్రహాముగా చెప్తాడు. శారా పేరు కొంచెం ఎక్కువ ఉంటే ఏం చేశాడు? తీసేసి ఏం చేశాడు? శారా అని పెట్టాడు. ప్రియులరా పరిస్థితులు మార్చేస్తాడు. యాకోబు ఇశ్రాయేలుగా ప్రియులరా మార్చబడతాడు. పరిస్థితులన్నీ వ్యవసాయంలో ప్రియుల నిబంధనల్లో దేవుని వాక్యంలో వచ్చిన తర్వాత కనుక మనం ఖచ్చితంగా చేయగలిగితే వాక్యం నెరవేర్చలేనటువంటి వ్యక్తులు ఈ బ్రతికినా ఒకటే ఏదో అంటారు సామెత ఉంది. కానీ దేవుని వాక్యం నెరవేర్చాలి, దేవుని నిబంధనలు కైకొనాలి. మాత్రమే తండ్రి గారు యేసత్నమయ్య గారు నాకు ఉద్యోగాన్ని వదులుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత పిల్లరా దేవుడు రోజుని యేసత్నం ఉద్యోగాన్ని వదులుకున్నాను నా కోసం మరి చాలా త్యాగం చేసి. ఆ రోజుల్లో 70-80 సంవత్సరాల క్రితం ఉద్యోగం వదులుకోవడం అంటే చిన్న విషయం కాదు. వేదరత్నమయ్య గారికి ఇప్పుడు తరపున నా ప్రత్యేకమైన వందనాలు. మరి సమయంలో ప్రియులరా మరి ప్రేమానందమయ్య గారు వాక్యపరిచయం కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. మహాగరుడవును మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ దయని బట్టి ప్రభు ఇంతవరకు మీ దినదాసు మీరు నిలబెట్టుకుని ప్రభు మీ అమూల్యమైన శ్రేష్టమైనటువంటి మాటలు స్తోత్రాలు ప్రభువా. మేము ఎప్పుడైతే ప్రభు మీ నిబంధనను గైకొని మీ కట్టడలను అనుసరించడం మాకు ఆయన మేము ఎప్పుడైతే నేర్చుకోగలుగుతామో వాటిని అనుసరించి నడుచుకుంటామో ప్రభు అప్పుడు మా పిల్లల యొక్క మా తండ్రి పిల్లలు కూడా ప్రభు మా తండ్రి నిన్ను గణపరిచే వారిగా ఉంటారని మీ ఆశీర్వాదాలు పొందుకుంటారని ప్రభు మీ దినదాసుని ద్వారా మీరు అందించిన శ్రేష్టమైన మాటను బట్టి మీకు వందనాలు. మా ముందు జరగబోతున్న కార్యక్రమం అంతటినీ ప్రభు మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములు ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించిన దైవ సేవకులు ప్రేమానందమయ్య గారికి ఆ ప్రత్యేక వందనాలు. ప్రియులరా మంచి శ్రేష్టమైన సమయానికి వస్తూ ఉన్నాం. దయచేసి పాపం తీసుకురావాల్సిందిగా మనం చూస్తున్నాం. అందరికి ఇలాగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలోని చిన్న వాక్యాలు చదువుకుందాం. ప్రియులరా ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 2వ వచనం నుండి 11వ వాక్య భాగాన్ని దైవ సేవకులు ప్రవీణయ్య గారు చదువుతారు. ఈ వాక్య భాగాన్ని 28వ అధ్యాయం 2వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుకోవాలి. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినేలా ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవించబడదువు, పొలములో దీవించబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందులు, నీ దుప్పిటెత్తులు, నీ గొర్రె మేకలు మందులు దీవించబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవించబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు. నీ మీద పడి నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగినట్లు చేయను. వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుటి నుండి పారిపోదురు. నీ పట్లలో నీవు చేయి ప్రయత్నంలన్నిటిలోనూ నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించు. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించు. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకునే యెడల యెహోవా నీకు
ప్రమాణం చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నేను స్థాపించిన దేవుడి మాట వినిపించు. దేవుని వాక్యాన్ని చదివినటువంటి దైవ సేవకులు ప్రవీణయ్య గారికి నా ప్రత్యేక వందనాలు. ప్రియులరా, మరి ఈ సమయంలో ఈ గుడికి ఉద్దేశించి మరి దైవజనులు ఇమానుయేల్ గారు మనకు చిన్న గ్రీటింగ్ మాటలు. ఇక్కడికి ప్రేమతో ఆహ్వానించిన పెద్దలైన దైవజనులు, తండ్రి సమానులు అందరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమతో వాతావరణం చాలా ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా మాతో సహకరించి వచ్చిన మీ అందరికీ, ప్రతి విశ్వాసులకి, రక్త సంబంధులకి, శ్రేయభిలాషులకి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న సాక్ష్యాన్ని నేను పంచుకుంటాను, తర్వాత కార్యక్రమాన్ని తీసుకెళ్తాను. 2019 సంవత్సరం మార్చి 27వ తారీఖున దేవుడు పరిశుద్ధ వివాహాన్ని జరిగించాడు. వివాహం కూడా దేవుడు చాలా ఘనంగా జరిగించాడు. నేను ఎప్పుడు కూడా నాకు వివాహం అవుతుంది, అంత ఎర్లీ ఏజ్లో నాకు వివాహం అయిపోతుంది ఎప్పుడు కూడా, నా తల్లిదండ్రులు కూడా ఎప్పుడు పెళ్లి చేస్తాం, సంబంధాలు చూద్దాం అని కూడా ఏం లేదన్నమాట. ఒకరోజు ఇప్పుడు మా అత్తగారు మామగారు అయిన వాళ్ళు ఒకరోజు మా ఇంటికి వచ్చి, ఎట్లా దేవుడు మాకు చూపించాడు, మరి మేము మా అమ్మాయిని మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాం అని చెప్పినప్పుడు దాదాపుగా 6 నెలలు ప్రార్థన చేశాం. సంఘముగా, తల్లిదండ్రులుగా నేను కూడా 6 నెలలు ప్రార్థన చేసుకున్న తర్వాత ప్రభు ఒక ఆహ్వానం ఇచ్చాడు. అయితే నా భార్య చాలా పెద్ద స్టడీస్ చదువుకున్నాను, అగ్రికల్చర్ బేసి చేసింది. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా మరి తనేమో చాలా ఉన్నతమైన విద్యను అభ్యసించింది, మరి ఆమె సేవ, మరి ఈ పరిస్థితులు చాలా కఠినంగా ఉంటాయి, ఇవన్నింటిలో ఆమె చేయగలదా, పైగా ఆమె హాస్టల్లో ఉంది, మరి సేవలో చిన్న మరకొచ్చినా చాలా ఇబ్బంది పడిద్ది అని నేను ప్రార్థన చేస్తుంటే ఒకరోజు ప్రభు నాతో మాట్లాడాడు, ఆమె పరిశుద్ధురాలు, ఆమె గురించి అలా ఆలోచించదు. వెంటనే ఆ మాటను ఒక్కటి ఆధారం చేసుకుని నేను మా నాన్నగారు మా అమ్మగారికి చెప్పాను, నాన్న వివాహం తీసుకోవడానికి నాకు ఇష్టమైన దేవుడు ఆమె గురించి మాట్లాడాడు కాబట్టి ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని 2 సంవత్సరాల తర్వాత ప్రభు నా భార్య యొక్క గర్భాన్ని తెరిచాడు. చాలామంది ఇంకా మీకు పిల్లలు పుట్టలేదా అది అని అనేవాళ్ళు, కానీ నాకు అసలు పిల్లలు లేరు అని నాకు బాధ లేదు కదా, ఎందుకంటే ప్రతి సంవత్సరం ప్రతి నెల కొన్ని ఆత్మ సంబంధమైన పిల్లలు మా సంఘంలో చేర్చబడుతున్నారు కాబట్టి నాకు పిల్లలు లేరు అన్న బాధ ఎప్పుడు అనిపించేది కాదు, ఎందుకంటే చాలామంది నూతనమైన వారు మందిరాన్ని నడిపించబడుతున్నారు. కానీ నేను ఎప్పుడు నా భార్యకు కూడా చెప్పేవాడిని, దేవుడు అనుకున్న సమయంలో అనుకున్నట్లుగా ఆయన ఇస్తాడు, మనం ఎప్పుడు కూడా తొందరపడకూడదు అని చెప్పేవాడిని. దేవుడు అనుకున్నట్లుగానే 2021 సంవత్సరంలో ప్రభు జ్ఞాపకం చేసుకుని నా భార్య గర్భాన్ని తెచ్చాడు. నవంబర్ 27వ తారీఖున సహస్ర జన్మించిందనమాట. అయితే తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు 6వ నెలలో ఉన్నప్పుడు నాకు కోవిడ్ వచ్చిందనమాట. అంటే నేను నా భార్య మా ఇంట్లో అందరూ కూడా ఒకే చోట కూర్చొని భోజనం చేసేవాళ్ళం, అందరూ మాట్లాడుకునేవాళ్ళం. అలాంటి టైంలో నాకు కోవిడ్ వచ్చింది. ఒకసారి నేను టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ అని వచ్చింది. అంతకుముందు రోజే నేను ఒక న్యూస్ విన్నాను, ఏంటంటే ఒక ఆమె ప్రెగ్నెంట్ 7వ నెల, తను క్యారింగ్ చేస్తుంది, కానీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల లోపల ఉన్న బిడ్డ చచ్చిపోయింది అని నేను ఒక న్యూస్ విన్నాను. అది ఎవరు కాదు, మా రిలేటివ్స్లోనే. అప్పుడు నాకు చాలా భయం వేసింది. నేను చాలా ప్రార్థన చేశాను ప్రభు సన్నిధిలో, ప్రభు నువ్వు ఎలాగైనా కార్యం చేయాలని ప్రార్థన చేశానన్నమాట. గొప్ప విషయం ఏంటంటే నాకు తప్ప మా ఇంట్లో ఎవరికి కూడా కోవిడ్ రాలేదు, ఎవరికి కూడా కనీసం చిన్న సింటమ్ కూడా రాకుండా దేవుడు సహాయం చేశాడనమాట. దేవుడు అద్భుతంగా ఆశ్చర్యకరంగా దేవుడు ఆ కార్యం చేశాడు. ఆ తర్వాత నా భార్య 5th మంత్లో ఒకసారి 8th మంత్లో ఒకసారి బ్లీడింగ్ అయిపోయింది అనమాట. బ్లీడింగ్ అయిపోతే నేను త్వరగా ఇలా మధ్యాహ్నం 1 గంటకి అట్లా అయింది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే ఏమంటే కంగారు పడాల్సిన అవసరం లేదు, కిడ్నీలో తనకి స్టోన్ ఉంది, అందుకని ఇట్లా అయింది, ఇట్లా అవుతుంది, మీరేం కంగారు పడొద్దని చెప్పాడు. నా భార్యకి 1st మంత్ నుంచి డెలివరీ అయ్యే నిమిషం వరకు కూడా చాలా వాంతులు అయ్యాయి అనమాట. దేవుడే సహాయం చేసుకుంటూ అన్ని విషయాలు కూడా ప్రభు సహాయం చేశాడు. కోవిడ్ టైంలో కూడా తల్లి బిడ్డలు ఇద్దరికి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభు సహాయం చేశాడు. చాలా మంది పిల్లలు పుట్టిన తర్వాత
రూపాయలైనా ఖర్చు పెడతాం. కానీ దేవుని దగ్గరికి, దేవుని కనపరచడానికి, దేవుని మైంపరచడానికి ఎందుకండి ఆలోచించడం, దేవుని కోసం మేము ఎంతైనా ఖర్చు పెడతామని నేను ఆయనకి సమాధానం చెప్పాను. వారందరూ కూడా ఒకరైతే నిజమేనండి, నిజంగానే నేను కూడా చాలా ఆలోచన చేశాను. నేను కూడా ఇలా ఎందుకు ఖర్చు పెట్టడం, ఇలా ఎందుకు వ్యర్థం చేయడం అని నేను కూడా అనుకున్నాను. కానీ నేను కూడా ఇలాగే పెట్టి నేను కూడా దేవుని మహిమపరుస్తానని ఒక ఆయన నాతో కూడా చెప్పడం జరిగింది. అలాగే మీ అందరూ కూడా నా కొరకు, నా భార్య కొరకు కూడా ప్రార్థన చేయండి. మేము ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇంకా కొన్ని ఆత్మలు ప్రభు కొరకు సంపాదించాలి. సంపాదించిన ఆత్మను ప్రభు ప్రత్యక్షమైన సమయానికి వారిని సంపూర్ణ చేసి ప్రభు ఎదుట నిలబెట్టాలి. మీరు నా కొరకు, అలాగే నా భార్య కొరకు, ప్రభు నన్ను ప్రేమించిన నా యొక్క కుమార్తె కొరకు కూడా ప్రార్థన చేయండి. ప్రభు చిత్తమైతే నా భార్యని, నా యొక్క కుమార్తెని నేను డాక్టర్ చదివించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆమె పగలంతా కూడా శరీర సంబంధంగా ఆమె ట్రీట్మెంట్ చేయాలి, రాత్రంతా కూడా ఆమె ఆత్మ సంబంధమైన ట్రీట్మెంట్ చేయాలి. పగలంతా రోగులను బాగు చేయాలి, రాత్రంతా కూడా ఎవరైతే అంతరంగంగా పడిపోయారో వారందరినీ దేవుని వాక్యం చేత వారందరినీ కూడా ట్రీట్ చేయాలి. కాబట్టి ఆమె డాక్టర్ అవ్వాలి అని మీరు అందరూ కూడా అనుదిన ప్రార్థన చేయండి. డాక్టర్ అంటే సేవ చేయదా? ఆమె 100% ఆమె సేవ ఖచ్చితంగా చేస్తుంది. మా తర్వాత ఈ సేవని ఆమె కొనసాగిస్తుంది. మీరందరూ కూడా నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. నా తల్లిదండ్రులు మా కొరకు ఎంతో ప్రార్థన చేశారు. ఏదైనా మేము ఈ స్థితిలో ఉన్నామంటే, ఏదైనా మేము ఎలా ఉన్నామంటే కేవలము మా అమ్మగారు, మా నాన్నగారు, మా సంఘం నా కొరకు చేసిన ప్రార్థనే. కేవలం వారి ప్రార్థనే నన్ను ఇలా నిలబెట్టింది. ఎంతోమంది అండి, వారి పేర్లు నేను ఇప్పుడు చెప్పలేను. వారు నా కొరకు కొన్ని నెలలు, కొన్ని వారాలు, నేను ఒక సంఘటన ఎరుగుతున్నాను. 50 రోజులు నా కొరకు, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు 50 రోజులు కటిక ఉపవాసం ప్రార్థన చేసిన ఒక విశ్వాసం కూడా నేను ఎరుగుతున్నాను. వారందరూ కూడా నా కొరకు ప్రార్థన చేశారు. అందుకని మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. దేవుడు ఇంకా నేను, మా కుటుంబం, మా నాన్నగారు, మా అమ్మగారు, మేమందరూ కూడా ప్రభు పరిచయంలో వాడబాలని మీరు అనుదిన ప్రార్థనలో ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం ప్రభు దీవించి ఆశీర్వదించుకుంటారు. ఈ చిన్న పరిచర్యలో, ఈ చిన్న కుటుంబంలో దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు ప్రభు చేశారు. అందును బట్టి మరోసారి దేవునికి బిగ్గరగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ప్రియులారా, మరి దేవ సేవకులు తుక్కులలో సేవ చేస్తున్న దైవ శ్యామలయ్య గారు, మమ్మల్ని లక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు రాజా, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు సమర్పిస్తున్నాం. ఈ రమాలయ మధ్యాహ్నం వేళ సమయమందు మీ దాసులు అయ్యా ఇదిగో ఎలీషాబాబు గారిని, అమ్మగారిని, వారి కుటుంబాన్ని ప్రేమించి ప్రభుత్వం చేసిన గణపరిచే భాగ్యాన్ని పెంచిన విధానం బట్టి స్తోత్రాలు. వారి ఇరువురిని ప్రేమించి ఇచ్చిన అక్కులను ప్రేమించి మంచి భార్యను మీరు ఇచ్చారని కొందరు. వారి ఇరువురి జీవితాల్లో ఎన్నో ఆటంకాలు, అభ్యంతరాలు, బలహీనతలు ఎదురైనా కానీ వాటన్నిటి నుండి వాటిని విడిపించి ఎవరి కాలంలో వారి గర్భాన్ని తెరిచి మీరు ఇచ్చిన ప్రభా కుమార్తెను బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గర్భంలో మీ హోయించు బహుమానం అని చెప్పారు. పరిశుద్ధాత్మ తండ్రి అట్టి బహుమానాన్ని నీ బిడ్డకు ఇచ్చిన విధానం బట్టి స్తోత్రాలు. ఆ బిడ్డ విషయంలో ఈరోజు ప్రభు చేస్తున్న అయా ఇది అన్నప్రసన్న కార్యక్రమాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆనాడు అబ్రహాము అయా ఇదిగో తగ్గిస్తున్న కుమారుడు పుట్టినప్పుడు పాలు విడిచిన తర్వాత గొప్ప విధి చేశారని ప్రభు మీ లేఖనాలు మేము చూస్తూ ఉన్నాం. నీ కుమార్తె విషయంలో కూడా అయా ఇదిగో నీ బిడ్డలో ప్రభు గొప్ప విధి చేసి ఉండగా మీరు సహాయం చేయండి. వారి జీవితం చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు నీ కుమారుడు విమానం చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నీ కొందనాలయ్యా అయా ఇదిగో తగ్గిస్తున్న జ్ఞాపకం చేసిన మరణ పరిస్థితుల్లో, బలహీనతలో ప్రభావితం విడిపించి ఇదిగో ఏ బలహీనత వారిని నిలబడి చేయకుండా మంచి ఆరోగ్యం నుంచి నెమ్మదించి చూపిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చేస్తూ ఉన్నా. జరగబోతున్న ఈ కార్యక్రమాన్ని కూడా దీవించి ఆస్వాదించి కూడా జ్ఞాపకం చేసుకున్నాయి. యేసునామమున బట్టి కొలుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది కదా. ప్రార్థించిన సేవకులకి నా ప్రత్యేక వందనాలు. మరి సమయంలో మనం పాపం విశ్వాసం మనం చేస్తాం. వాక్య భాగం చూద్దాం. ఇర్మియా గ్రంథము 15. నేను వాటిని ఊహించిందని సైన్యముల అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన కనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలగజేస్తున్నాయి. వాక్యం చదివిన దైవ సేవకులకి నా ప్రత్యేక వందనాలు. ప్రియులారా, మరి పాప
సహస్రాకి నూతన ఆహారం కొరకు అపానీయం కొరకు దైవ సేవకులు ఎస్ పదవయ్య గారు ప్రార్థన చేస్తారు. ఆ తదుపరి వేదరత్నయ్య గారు పాపక ఆహారం. ఈ సమయంలో మన దైవ సేవకులు మెస్సయ్య ఎందుకొస్తూ వ్యవస్థాపకులైనటువంటి ఆదరణ వ్యవస్థాపకులు ఎస్ పదవయ్య గారు నూతన ఆహారం కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా యేసయ్య, మీకు వందనములు స్తోత్రములు నా ప్రభువా. ఎంతైనా నమ్మదగిన దేవుడిని ఈరోజు కూడా మీరు మీ దాసుని యొక్క కుటుంబంలో రుజువు చేసుకుని సంఘాలను బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఇదిగో నా పరమ తండ్రి, మీ దాసుని నా పరమ తండ్రి అయ్యా, ఇదిగోనైనా ఈ యొక్క గ్రామంలో నిలబెట్టుకొని నిరుషరామయ్య గారిని వారి సత్యమని ఎంతో ఘనమైన పరిచయం మీరు చేయించుకుంటున్నారు. వారి కుమారుడు ఇమానుయేల్, అలాగే వారి పౌరులు గారు వారు కూడా గొప్ప పరిచయం మీరు చేయించుకుంటున్నారు. ఇదిగో నా పరమ తండ్రి, ఈ సమయంలో సహస్రకు నాయన అన్నప్రాసన కార్యక్రమాన్ని జరిగిస్తుండగా మీ కృప చంద్రగడ్డకు తోడుగా ఉండడుగాక. ఇప్పుడు వరకు తల్లి పాలు త్రాగుతున్నది ఈ దినం నుంచి ఇదిగో నా ప్రభా బలమైన ఆహారం తీసుకోవడానికి ఆయన దేవజనులు సంగమం బంధుమిత్రాదుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరిగించుకోవడానికి ప్రభా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ స్తోత్రంలో నాయన ఇదిగో చంద్రబిడ్డ జీవితం ఇదిగో నాయన మీ నామములకు మహిమకరంగా వర్ధిల్లును గాక నా ప్రభుత్వం. ఇదిగో నాయన వేల కొలది ఆత్మలకు శారావలే తల్లి అవును గాక నా ప్రభా. ఇదిగో రెప్పుగా వాళ్ళు ఎదుగును గాక నా ప్రభా. ఇదిగో నాయన దెబోరా ప్రవక్త వాళ్ళు అవును గాక నా ప్రభా. మిరియామోలే గొప్ప గాయకురాలు అవును గాక నా ప్రభా. అయ్యా మీ యొక్క నా ప్రభుత్వాన్ని రాకను మాకు అందించిన కన్య మరియవలే కలుగునుగా, మీ తెలివితేటలు కలుగునుగాక, మీ కృప తోడై ఉండునుగాక, ఏ దుష్టిని కన్నా బిడ్డ పైన పడకుండునుగాక. ఇదిగో నాయన ఈ దశ నుంచి నిండి వృద్ధాప్యం వరకు ఈ భూమి మీద మీ కొరకు బలమైన సాధనముగా వాడబడునుగాక నా ప్రభువా. మంచి భవిష్యత్తు కలుగునుగాక నాయన, ఆరోగ్యం కలుగునుగాక, జీవితం మీకు మహిమకరముగా ఉండునుగాక, కుటుంబానికి సంతోషకరంగా ఉండునుగాక, సమాజములకు ఆదర్శవంతముగా ఉండునుగాక నా ప్రభువా. మీరే తోడుగా ఉండి సహాయం చేయండి. ఈ దినం నుంచి ఆహారం వలన ఇదిగో శరీరంలో ప్రతి అవయవం కూడా నా ప్రభా చక్కగా ఎదుగునుగాక నా ప్రభా, ఫలించునుగాక నాయన, నీ కొరకు చక్కని జ్ఞానవంతురాలుగా ఫలించునుగాక నా ప్రభా. మంచి భవిష్యత్తు పిల్లలకు కలుగునుగాక నాయన. ఇదిగో మీ యొక్క పిల్లలు మీ యొక్క నా పరమతని సన్నిధిలో ఎంతగానో నా పరమతను ఉంటారని మీరు ఇచ్చిన లేక పిల్లలు ఇదిగో నా పరమత నీ భోజనం బల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఒలీవ మొక్క వలె నీ కొరకు మీ రాజ్య భారము కలిగి ఈ భూమి మీద బిడ్డ వర్ధిల్లును గాక. అనేక రోగులకు వైద్యం అందించాలని తండ్రికి మీరు ఇచ్చిన చక్కని ఆలోచన బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. ఆ రీతిగా ఆ బిడ్డను మీరు నడిపించుదురు గాక, ఆ బిడ్డ కూడా మీ చిత్తానుసారముగా నడుచును గాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. చేతిపైన వందనాలు ప్రియులరా. మరి ఈ సమయంలో నా మనవరాలు సహస్రాకి దైవజనులు వేదరత్నయ్య గారు ఆహారాన్ని భుజింపు చేస్తారు. మానేలు గారికి మనందరం ప్రార్థన చేశాం. ఆయన ఆలోచన యావత్ మరి యేసయ్య మందిరానికి తీసుకొచ్చినప్పుడు సిమ్మేలు గారు కొన్ని దీవెన వచనాలు చెప్పారు. ఈ కుమారుడు సర్వోన్నతిని దేవుని కుమారుడు. అదే పౌలు గారు కొరింథీ పత్రిక రాస్తూ రక్షించబడ్డ బిడ్డలు దేవుని చేత దేవుని ద్వారా కలిగిన బిడ్డలు, ఆయన అంగీకరించిన బిడ్డలు కుమారులను కుమార్తెలుగా, కుమారులను కుమార్తెలుగా. ఇంకా యేసు ప్రభువారు బహు ప్రణామించింది ఏంటంటే ఎవరైతే ఆయన విశ్వాసం ఇచ్చారో వారందరూ దేవుని పిల్లలకు అధికారం కూడా ఇచ్చేసాడంట. అలాంటి కృప సహస్రాలకు తోడుగా ఉండి నడిపించును గాక. వచ్చిన ప్రార్థన దయచేసి ఈ సమయంలో విజయవాడ రామానగర్ నుంచి భక్తులు బాబురావు గారు ఓకే చిన్న ప్రార్థన. ఆహారం అలాగే నీళ్ళలో
జ్ఞానంలో దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క కృప నా బిడ్డ పెరిగి పెద్దదై దేవుడు ఆ బిడ్డకే కాదు అందరికీ కావాల్సినవన్నీ కూడా దేవుడు ఏ విధంగా సిద్ధం చేశారో, ముఖ్యంగా మరి ఈ 6వ మాసంలో ఇప్పుడు దాకా తల్లిపాలు తీసుకున్నటువంటి ఆ బిడ్డ ఈరోజు నుంచి దేవుడు ప్రేమించి వారికి అనుగ్రహించినటువంటి కుమార్తె సహస్రాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం ఈ అనుభ్రసన చేస్తూ ఉండగా మీ సన్నిధి మీ కాపుదలు ఉంచండి ప్రభా. ఈ ఆహారాన్ని దీవించండి. నీ బిడ్డలు అబ్బాయిలు దీవించబడి సెలవించారు కదా నైనా దీని ఆహారం తాగే తీరంలో ప్రభా మీ శక్తి ఉంచండి. ఈరోజు మొదలుకొని మన బ్రతుకాలం అంతా మా తండ్రి నీ దాసులు మీ మందిరము చేసినటువంటి ప్రార్థన విజ్ఞాపనలు ఆలకించి భవిష్యత్తుకి తరానికి సమాజానికి ఉపయోగపడే బిడ్డగా అవునుగా నేను ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దయ ప్రత్యేకించి మా ప్రియులు ఇమానుయేలును బట్టి అనుషౌదుని గారిని బట్టి దేవా నీ పాద సన్నిధిలోకి వస్తున్న ప్రభా ఆ ఇరువురిని ప్రేమించి మీరిచ్చిన చిన్న బిడ్డకి వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. దేవా ఈ బిడ్డను అంచెలంచెలుగా మీరు దీవించండి దేవా. మనుషుల దయందును దేవుని దయందును ఈ బిడ్డ వర్ధిల్లింపబడినట్లు సహాయం చేయండి. ఈ రెక్కల చాటుని బిడ్డను భద్రపరచండి. రానున్న దినాల్లో ఈ బిడ్డ ప్రభు ఫలభరితముగా ప్రభు అనేక మందికి ప్రభు ఈ కృపను చూపించండి దేవా. నీ కృప యందు బిడ్డ ఈ కృపను చూపించండి. ఈ కార్యక్రమం అంతా ఇంతవరకు జయప్రదముగా జరిగించినందుకు నీకు వేవేల స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నా. సమస్త మహిమ ఘనత ప్రభావములు ఈ నామానికే చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ప్రార్థించిన మరి సమయంలో మరి బేవారు నుండి దైవ సేవకులు ప్రశాంత్ గారు కూడా మన మధ్య ఉన్నారు. వారు కూడా ఈ ముగింపు ప్రార్థన కొరకు ప్రార్థన చేస్తారు. మరి దైవ సేవకులు బేవారు నుండి వచ్చిన దైవ సేవకులు ప్రశాంత్ గారు. కలిగిన మా తండ్రి మీ బంగారు పాదాలకు లెక్కలేనన్ని వందనాలు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఇంత సంతోషకరమైనటువంటి కార్యక్రమాల్లో మేమందరము కూడా కూడి నిన్ను స్తుతించి నిన్ను మహిమపరిచి నిన్ను ప్రార్థించి నీ వాక్యాన్ని ధ్యానించి ఇక చివరి సమయానికి రావడానికి మీరు కృప చేశారు తండ్రి. దీనంతటికి కారణము మా బిడ్డ సహస్ర, నా తమ్ముడు ఇమానుయేలు దంపతులను ప్రేమించి వారి కొరకు మేమందరము చేసిన ప్రార్థనలు మీరు ఆలకించి ఒక చక్కని కుమార్తెను, ఒక అందమైనటువంటి కుమార్తెను మీరు దయచేశారు. ఆవిడ ఇప్పటి వరకు తల్లి పాల వలన పోషించబడింది. ఈ రోజున మేమందరము ప్రార్థనా పూర్వకంగా నాయన మీ వాక్యాన్ని బట్టి ఆవిడకు ఈ లోక సంబంధమైన ఘన పదార్థము ఆహారాన్ని తినిపించే కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించాం. ఈ రోజు నుంచి ఆ బిడ్డ ఆ యొక్క ఆహారాన్ని అలవాటు చేసుకుని చక్కగా తిని అరుపుకొని నూతనమైన బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని పొందుకొని నీ కృపలో ఎదుగునట్లు
అయ్యా నీ భయముతో, పెద్దల భయముతో, జ్ఞానముతో, నీ కృపతో ఆ బిడ్డ పెరిగి పెద్దదై ప్రయోజకురాలుగా అయ్యా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండినట్లుగా నీ కటాక్షము నా కుమార్తె అయ్యా సహస్ర మీద ఉంచమని వేడుకుంటూ, తల్లిదండ్రులైనటువంటి ఇమ్మానుయేలు దంపతులకు నీవిచ్చిన అందమైన బహుమతిని అయినా ఆ బిడ్డను నీ కొరకు పెంచాలి. ఈ చక్కని కార్యక్రమములు చేసిన సేవకులు, అయ్యా అభిషక్తులు, అలాగే సంఘ బిడ్డలు, రక్త సంబంధికులు, గ్రామస్తులు అందరూ బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ కార్యక్రమం ప్రారంభం నుంచి ముగింపు వరకు నీకు మహిమకరంగా ఈ విధంగా జరిగింప చేసావని మరోసారి నేను స్తుతిస్తూ నీకు మహిమను ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ పుణ్యనామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేస్తే ఆశీర్వాదంతో ఈ కూడికని ముగించుకుందాం. వేదరత్నయ్య గారు ఆశీర్వాదిస్తారు, బాబురావు గారు ప్రార్థన చేస్తారు. ప్రియులరా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, మీకు వందనాలు నాయనా. ఇంతగా హెచ్చించడానికి మేము పాటు వారు తండ్రి. మీ దాసుడు ఎలీషా బాబుని మేము జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటి దినాల్లో ఎంతో భయంకరమైన స్థితిలో నుండి నైనా మీ దాసుని ఏమనైతే ప్రభా యోగ్యురాలుగా తండ్రి నాయన ఆమె ద్వారాగా ఇచ్చినటువంటి కుమారుడు ఇమ్మానుయేలును బట్టి స్తోత్రాలు తండ్రి. నాయనా నేడు వారి దాంపత్యాన్ని దీవించి మా ప్రభా మీరు అనుగ్రహించినటువంటి కుమార్తెను బట్టి నీకు సహస్రాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అయినా వారి యొక్క ధాన్య ద్రాక్షారసం విస్తరించినాడు సంతోషం కంటే అధికమైనటువంటి సంతోషాన్ని ఈ కార్యం అంతా కూడా ప్రభా ఇదిగో తండ్రి పరిశుద్ధుల సహవాసంతో నాయన వేవేల మంది దూతలతో కూడా ప్రభా నాయన మిమ్మల్ని ప్రశస్తూ మేము స్తుతిస్తూ గణపరుస్తూ జరిగించారు నాయన. మీకు వందనాలు. మీ పంచరిని దీవించండి. అలాగే మీ దాసురాలు సహస్రాన్ని కూడా మీ రెండు చేతులకు అప్పగిస్తున్నాం. దయగల తండ్రి అన్ని విషయాల్లో మా ప్రభు ఒక ప్రవక్తలాగా ఎదుగుదానికి సహాయం చేయండి. మీ దాసులుగా మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి మేము మిమ్మల్ని ప్రతిరోపిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యొక్క దయ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మలాంటి సన్నిధి సహవాసం ఈ స్థలములో ఉన్న ప్రజలందరికీ, దైవ సేవకులందరికీ, దేశగాళ్ళు కుటుంబాలను వారిని ప్రేమించిన కుమార్తె సహస్రా సదా తోడుగా ఉండి నడిపించు. మహాకృపా కనికరాలు కలిగిన మా తండ్రి, ఈ శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములకి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నా. ఈ దినము ప్రభా ఈ సంతోషకరమైనటువంటి సమయాన్ని అందరి జీవితాల్లో మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. తమ్ముడు ఇమ్మానుయేలును అయా తనకి ఇవ్వబడినటువంటి భార్య అనూషను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. వారి ఇరువురిని మీరు ఆశీర్వదించి వారికి మీరు అనుగ్రహించినటువంటి చక్కని కుమార్తె సహస్రాన్ని బట్టి నీకు కోట్ల కొలదిగా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఆయన కుమార్తె సహస్రాన్ని దీవిస్తున్నాము, ఆశీర్వదిస్తున్నాము. చక్కని ఆశీర్వాదము ప్రభువా, ఆరోగ్యము, అందము, బలము, అయా మీ యొక్క ఆత్మాభిషేకము కుమార్తెకు మీరు దయచేయమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఈ దినం ఇంతటి వరకు కూడా ప్రభువా అయా తల్లి పాల ద్వారా పోషించబడినటువంటి ఆ కుమార్తె ఈ దినము నుంచి ఇహలోక సంబంధమైనటువంటి ఆహారము తీసుకోవచ్చుండగా ఆ బిడ్డను మీరు బలపరచండి ప్రభువా. తీసుకోవచ్చిన ప్రతి ఆహారము ద్వారా ఆ బిడ్డ దేహము బలపరచబడాలి. ప్రతి అవయము కూడా నూతన శక్తితో నింపబడి అయా క్రమమైన విధానంలో ఎదగాలి ప్రభు. ఆ విధంగా మీరు బలపరచండి. ఇదిగో నాయన ఆ బిడ్డకి చక్కని భవిష్యత్తును మీరు అనుగ్రహించండి. దైవ భయములను, భక్తిలను ఆ బిడ్డను మీరు ఎదిగింప చేయండి తండ్రి. ఇదిగో నాయన ఆయా సంఘ బిడ్డలందరికీ, సమాజానికి ఒక నాయన మాదిరికరమైనటువంటి బిడ్డగా, అయా ఒక ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డగా ఆ బిడ్డ ఉండిలాగా మీరు దీవించమని నేను ప్రార్థిస్తున్నాను. మీ యొక్క కృప కలిగిన నామములో సహస్రాన్ని మేము దీవిస్తున్నాము. సేవకులందరూ కూడి ప్రభు చివరిగా ఆ బిడ్డ మీద చేతులెత్తి ఆ బిడ్డను ఆశీర్వదించుచుండగా ప్రతి సేవకులలో నుండి, ప్రతి సేవకురాలలో నుండి మీ యొక్క ఆత్మాభిషేకము, మీ ప్రత్యేకమైనటువంటి దీవెన ఆ బిడ్డ మీదకి దిగి వచ్చునుగా. యేసు నామములో ఆ బిడ్డ ఆశీర్వదించబడునుగా. ఉన్నతమైన స్థితి కొరకు, ఒక ఉన్నతమైన ఆశీర్వాదము కొరకు,
ఆవిడ ఆశీర్వదించబడిలాగా నా కృప చూపించమని బిడ్డను దీవిస్తున్నాము. నాయన అన్ని విషయాలలో కూడా సహాయం చేయండి. కార్యక్రమంలో పాలు పొందిన బిడ్డలందరూ కూడా ఆశీర్వదించి పంపించమని ఈ సంతోషకరమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ప్రార్థించిన దైవ సేవకురాలికి ఈ కూడి తరపున ప్రత్యేకమైన వందనాలు. ప్రియులారా, మరి కూడికను ఎంతటితో ముగించడం జరిగింది. మీ అందరూ కూడా భోజనం ఏర్పాటు చేయబడింది. విశ్వాసులు దయచేసి ఒక అడుగు ఆలస్యంగా ఆగినట్టయితే నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతానే నువ్వెదకినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతానే నువ్వెదకినా లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను. ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను. ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతానే నువ్వెదకినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను.
ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదయ్యా, నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతానే నువ్వెదకినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతానే నువ్వెదకినా లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. కరుణించి కాపాడే యేసయ్యా, నిజరిమా యేసయ్యా, కూడుకొని మనమీ వేళ ఘనమగు వేడుకకు తెరతీయాల. కూడుకొని మనమీ వేళ ఘనమగు వేడుకకు తెరతీయాల. గడచిన దినముల కలిగిన సుఖముకై ప్రభు యేసు ఆశీర్వాదాలకై గూడుకొని మనమీ వేళ ఘనమగు వేడుకకు తెరతీయాల. వేసవి వడగాలుల బాధ తీరిపోయే, యేసుని శుభవాక్కుల హాయి ప్రాప్తమాయే. విదితమైన ప్రభుని ప్రేమ విడిచిపోదాయే, విమలమాయే హృదయ సీమ దిగులు లేదాయే. గానమై గళమున పాడగా, ధ్యానమై మనసుని దాకగా, ప్రభవించే యేసు దివ్యనాద
రూపాన సరే బాబా